తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమం వద్ద పుష్కర వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సీఎం రేవంత్ మంత్రులు పుష్కరాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ తదితరులు పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 86 గదుల నూతన వసతి సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు మొట్టమొదటిసారి రావడం జరిగింది. అటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. దేశానికి నాయకత్వాన్ని అందించడమే కాదు, దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక బలమైన ఆర్థిక దేశంగా, ఈనాడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక దేశంగా, తొందరలోనే 3వ దేశంగా అవతరించబోతున్న ఈ దేశానికి నాయకత్వం వహించిన పివి నరసింహారావు గారు ఈ ప్రాంతము, ఈ మంతని నుంచే శాసనసభ్యులుగా వారు ప్రజా జీవితంలో ఈ దేశానికి ఆదర్శవంతమైన